ఇలాంటి సిచ్యువేషన్కి అంటే కులాంతర వివాహాలను వ్యతిరేకించకండి, ఇలా వ్యతిరేకించి ఇలా హత్యలు చేయడం వల్ల అన్ని విధాలుగా అంటే అటు కుటుంబ పరంగా ఇటు కుటుంబం పరంగా రెండు విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కులాంతర వివాహాలను వ్యతిరేకించే తల్లిదండ్రులకి మీ తరపున ఎటువంటి మెసేజ్ ఇస్తారు, ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఏడ కులం అని ఉంది, ఆ కులం ఈ కులం అని ఏం లేదు. అసలు ఈ ఏజ్లో వాళ్ళకి అర్థం కాదా, అంటే నవీన్కి వంశీకి అర్థం కాదా, ఇప్పుడే పుట్టిన వాళ్ళు కాదా వాళ్ళు? ముస్లామ కంటే ఉంటుందేమో క్యాస్ట్ ఫీలింగ్, ఆమె చెప్పంగానే వీళ్ళు ఇట్లా చేస్తారా? ఏ పేరెంట్స్కైనా ఎంత ఇది ఉండొద్దు, మరీ బిడ్డ జీవితం ఆగం చేసే అంత ఇది చేసిరు. నన్నంతా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇది చేసిరు, ఇంట్లో మొత్తం టార్చర్ పెట్టడం చేసిరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా నాకు ప్రశాంతత లేకుండా చేసిరు వాళ్ళు. ఏ తల్లిదండ్రులు ఇట్లా చేయకూడదు. అసలు ఒక బిడ్డని తన ప్రేమని తను ఎలా బతికిద్ది ఏంది అని చెప్పి అర్థం చేసుకొని తన మనసుని అసలు ఏం కావాలమ్మా, మరి నువ్వు సంతోషంగా ఉంటా, నేను ఏదైనా చేస్తా, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి మాట్లాడుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు. సరే మరి ఒకవేళ నువ్వు వద్దు అని అనుకుంటున్నావు అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడకండి. మీ ఫ్రెండ్స్ వదిలేయండి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయితో ఉంటా అంటుంది. సరే వెళ్ళాక అమ్మాయి ఇష్టం, ఇక వాళ్ళు ఉంటారు ఏం చేస్తారు, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉంటుంది. సరే నీకు కావాలి అని అంటే తీసుకొచ్చుకో అమ్మాయిని. అబ్బాయిని ఎందుకు అట్లా ఇబ్బంది పెట్టడం? నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడి, అమ్మ నువ్వు మనకి ఇవ్వడం మాకు ఇష్టం లేదు, వచ్చే లేకుంటే మాత్రం మంచిగా ఉండని చెప్పి అమ్మాయిని బెదిరించండి. ఎందుకు అట్లా చేయడం? వేరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అట్లా తల్లిదండ్రులు అట్లా చేయకూడదు. కొంచెం ఆలోచించాలి. వాళ్ళ కూతుర్లైనా సరే కొడుకులైనా సరే వాళ్ళ గురించి ఆలోచించి కొంచెం ఒక నిర్ణయం తీసుకొని మరి ఏం చేద్దామని మాట్లాడిన తర్వాతనే ఉండండి. కానీ మరీ ఇంత చేసే అంత ఆలోచించకండి. ఏ తల్లిదండ్రులైనా కొంచెం ఆలోచించండి. తర్వాత ఆమె లైఫ్ ఎట్లుంటుంది, ఆయన లైఫ్ ఎట్లుంటుంది కదా, మీరు బాగానే ఉంటారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము ఎట్లుండాలి? అప్పుడు ఇలా ఉరిశిక్ష మేము ఏమో చట్టం కోర్టు వేయదు అని ఒకవేళ దాదాపు వేస్తుందా ఏదనేది చట్టం చూసుకుంటుంది. కానీ వాళ్ళు ఎవరైతే బండిని చంపిన వాళ్ళు, మీ అన్నలు కానీ మీ నాన్న కానీ, వాళ్ళు మీ కంటిలో పడితే ఇప్పటికిప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఒక మనిషిని చంపడానికి అదేం రూల్, వాళ్ళకి రూల్ లేదు కదా. అట్లనే మేము కూడా చేస్తాం. మరి వాళ్ళు రూల్ పాటించినప్పుడు మేమెందుకు పాటిస్తాం? అతను ఏమన్నా అన్నాడా బంటి వాళ్ళని? ఏమనలేదు. వాళ్ళని పైసలు అడగలేదు మేము. మీరు ఆస్తి మాట్లాడితే చాలు మాతోని అని చెప్పి మేము అనుకున్నాం తప్ప వాళ్ళ నుంచి మేము ఆశించలేదు. మాకు జరిగినట్టే వాళ్ళకు కూడా జరగాలి ఖచ్చితంగా. లేకుంటే బయట బంటి ఫ్రెండ్స్ అసలు ఊరుకోవడం లేదు. ఎట్లయినా మేము ఏదైనా చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము అంటే ఇక వాళ్ళ పని అయిపోతుంది. నిర్ణయాలతో కాకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పి కాకపోతే అఫ్ కోర్స్ బాధ అనేది ఎవరికైనా ఉంటుంది, అది మీకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ప్రధాన కర్తవ్యంగా ఇంకా మీరు ప్రభుత్వం నుంచి చదివిపిస్తే చాలు అని చెప్పి అన్నారు. ఇంకేమన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం, ఎందుకంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం బండి లేదు. ఇప్పుడు వాళ్ళ ఫాదరు ఏజ్డ్, చాలా ఏజ్డ్, రైట్? ఇక్కడ ఫైనాన్షియల్ పరిస్థితి అంత బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము మీకేమన్నా ఉపాధి లాంటిది ఏమన్నా జాబ్ లాంటిది ఏమన్నా కేటాయించాలని చెప్పి మీరు ఏమన్నా కోరుకుంటున్నారా? అవును, నాకు ఏదో ఒకటి ఇప్పిస్తే నేను మా మామని చూసుకుంటాను. ఓకే. ఇక్కడ కులాంతర వివాహం అని చెప్పి జరుగుతుంది. కులాంతర వివాహం చేసుకున్నందుకే బంటిని చంపేశారు. ఇది ఒక కోణం. కానీ ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే స్త్రీ యొక్క స్వేచ్ఛను కూడా హరించినట్టుగా అనిపించడం లేదా మీకు? ఎందుకంటే మీకు నచ్చిన అమ్మాయి మేజర్, మీకు నచ్చిన అబ్బాయితో మీరు పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఓకే, దెన్ ఓకే. అలాంటి టైంలో అంటే ఒక విధంగా స్త్రీకి స్వేచ్ఛ లేదు, స్త్రీ ఇష్టమైన వ్యక్తితో వివాహం చేసుకుంటే పురుష సమాజం ఊరుకోదు, ఇట్లనే చేస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంటే దీనిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆడపిల్లకైనా ఒక మనసు ఉంటుంది కదా, నచ్చిన వాళ్ళతోనే ఉండాలని, నచ్చిన వాళ్ళతో ఉంటే లైఫ్ బాగుంటుందని. పేరెంట్స్ కూడా కావాలి, కానీ పేరెంట్స్ ఒప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పేరెంట్స్ మరీ ఇంత దారుణంగా చేస్తే చాలామంది ఇదవుతున్నారు బయట. ఇప్పటికీ చాలామందికి జరిగింది. నాలాగా ఏ అమ్మాయికి జరగవద్దు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎంత బాధ అవుతుందో వాళ్ళకి కాకూడదు. నాకు ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. కాబట్టి వేరే అమ్మాయికి జరగకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేస్తేనే తర్వాత ఇంకెలాంటి జరగవు. భయపడుతురు, అప్పుడు ఇలా జరిగింది, ఇలా చంపేశారు, ఉరిశిక్ష వేశారు, ఇంకా మనం చేస్తే మనకు కూడా అట్లనే పడిద్ది అని చెప్పి భయం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి కలగాలి, చెయ్యాలి. ఇంకెవరైనా ఉన్నారని చెప్పి మీరు భావిస్తున్నారా?
ఉండే ఉంటారు ఖచ్చితంగా. ఆ 7 మెంబర్సే కాకుండా ఇంకా చాలామంది ఉంటారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, ఇంకేమేమి జరిగినాయని కనుక్కోవాలి, అందరిని తీసుకొచ్చి జైల్లో వేయాలి ఖచ్చితంగా. మీ కుటుంబ సభ్యులందరూ మాట్లాడేవాళ్ళ లేకపోతే మీ అమ్మ ఒకతే మాట్లాడేది? మమ్మీ మాట్లాడేది. మమ్మీ ఒకతే కాల్ చేసేది, ఇంటికి వచ్చేది. ఒక 3-4 టైమ్స్ వచ్చింది ఇంటికి. మమ్మీ ఒకతే మాట్లాడేది. ఆ రోజు కూడా మా వదిన ఇంటికి వచ్చిందని చెప్పి కాల్ చేయడం, మాట్లాడడం జరిగింది ఆ రోజు. అట్లా ఇంకా బంటి నేను మాట్లాడుతుంటే బయట మహేష్ కాల్ చేస్తే హోల్లో పెట్టి వాళ్ళని ఇచ్చేసిన నేను వాళ్ళకి. ఇచ్చేస్తే ఇంకా బంటి మాట్లాడిన తర్వాత నాకేం చెప్పలేదు. బయటనే నిలబడి మాట్లాడిండు, నాకు ఫోన్ ఇచ్చిన, నేను ఫోన్ మాట్లాడుకుంటున్నా, వెళ్ళిపోయింది ఇంకా బంటి. 5 o'clockకి అట్లా వెళ్ళిపోయిండు. ఆఫ్టర్నూన్ ఇంకా మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాం, మాట్లాడుకున్నాం. అవి ఇవి చేసిన తర్వాత ఈవినింగ్ టైము ఇక 5 o'clock అయ్యేసరికి బయటకు వెళ్ళిపోయిండు. ఇంకా వస్తలేడు. ఇంకా నార్మల్గా వెళ్ళిండేమో అని అనుకున్నా ఫ్రెండ్స్ దగ్గరికి. అంత ఆలోచించలే అప్పుడు నేను. నార్మల్గా ఎప్పుడైనా వెళ్తారులే, ఈవినింగ్ టైం వస్తాడు 9 o'clock కల్లా అనుకున్నా. అప్పటి వరకు రాలేదు. ఒకసారి 1కి 2కి రావడం కూడా జరుగుతుంది. అయితే 9 o'clock అవుతుంది, ఇంకా రావట్లేడు అనుకున్నా. 9 o'clockకి మళ్ళీ బయట మహేష్ నుంచి నాకు కాల్ వచ్చింది. బంటి ఫోన్స్ నేను ఏవి లిఫ్ట్ చేయను అప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేస్తారు పెద్దవాళ్ళు అని చెప్పి నేను లిఫ్ట్ చేయను. ఎప్పుడైనా నేను లిఫ్ట్ చేయను. ఆ రోజు కూడా అట్లా లిఫ్ట్ చేయలేదు నేను. ఇంకా 11 అవుతుంది, ఇంకా వస్తలేడని చెప్పి ఇంకా కాల్ చేసి చూస్తే బయట మహేష్తో లాస్ట్ మాట్లాడిండు అని చెప్పి నేను అతనికి కాల్ చేస్తే అతను లిఫ్ట్ చేయలేదు. ఒక 3-4 టైమ్స్ చేసినా లిఫ్ట్ చేయలేడు. లిఫ్ట్ చేసే ఇంకా వేరే పనులు ఉంటారులే, ఇంకా మాట్లాడుకుంటారేమో అని చెప్పి, పడుకున్నారేమో అని చెప్పి నేను అనుకున్నాను. అట్లా ఆలోచించిన నేను. ఇంకా 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా రాట్లే. 2కి ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. 2 తర్వాత ఇంకా బయట ఉండడు ఇక బంటి. 3 అవుతుంది, ఇంకా రావట్లేదు అని చెప్పి నాకు భయం వేసి ఇంకా వదిన కాల్ చేసి, వదిన ఇంకా బంటి ఇంటికి రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళిండో ఏమో, నాకు భయం ఉంది అని అంటే వదినకి నెంబర్ ఇచ్చిన, లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందంటే. అప్పటికి వదిన కాల్ చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా కాసేపటికి నేను మళ్ళీ ఫోన్ చేసిన, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అట్లా మార్నింగ్ వరకు కాల్ చేస్తూనే ఉన్నా, అతనికి స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది. ఇంకా 6:30 అవుతుంది, ఇంకా రావట్లే. ఇంకా 7 అయ్యేసరికి పోలీసు వాళ్ళు కాల్ చేశారు నాకు. బంటి ఎక్కడికి వెళ్ళిండమ్మా, ఎప్పుడు వెళ్ళిండు, ఎలా వెళ్ళిండు, ఇట్లా హెయిర్ కటింగ్ ఎలా ఉంది, ఏ డ్రెస్ వేసుకుండు అని చెప్పి అడిగితే నేను ఆన్సర్ చెప్పిన వాళ్ళకి. చెప్పంగానే ఏమైంది సార్, నాకు భయం అయింది అప్పటికి. వాళ్ళు అడుగుతుంటే నార్మల్గా కేసు అయిందేమో, కేసు అయితే కూడా నాకు భయం అయింది. కేసు అయిందేమో అనుకున్నా, చెప్పేసిన. ఏమైంది సార్ అంటే వాళ్ళు చెప్పలేదు నాకు. మళ్ళీ అడిగినాను, చెప్పలేదు. మళ్ళీ కాల్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసారు. కట్ చేసిన తర్వాత ఇంకా నాకు విజయ్ అన్న అని చెప్పిండు, అరే ఇట్లా పిల్లలు చెరువు కట్ట దగ్గర రాండిరా అని చెప్తే ఏమైందన్న అంటే ఏం కాలేరా, ఇది రా అని అన్నాడు. ఇంకా అప్పటికి నాకు ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది, భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వీళ్ళైతే ఎవరు చెప్పట్లేరు అని చెప్పి నేను పిల్లలు బంటి ఫ్రెండ్కి కాల్ చేసి ఏమైంది అని చెప్పి కనుక్కోగా బంటిని చంపేశారు, చనిపోయిండు అని చెప్పి చెప్పిండు అని. నైట్ చంపిన తర్వాత January 27కి మీకు తెలిసింది. అంతకు ముందు మీ అమ్మగారితో మీరు ఫోన్లలోనే మాట్లాడుతున్నారు. అంటే మీ అమ్మగారితో మాట్లాడేటప్పుడు అన్నలు ఇట్లా కోపంగా ఉన్నారు, ఇట్లా చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఏమన్నా మీకు సూచనలు ఏమి, ఇండికేషన్స్ ఏమి ఇవ్వలేదమ్మా? లేదు, అట్లేం చెప్పలేదు మమ్మీ. ఒక్కసారి వచ్చింది క్రిస్మస్ ట్రీ పరంగా పిలిపించిన నేను. మమ్మీ వదిన వచ్చింది మాట్లాడదందా అని చెప్పి పిలిస్తే మాట్లాడింది ఆ రోజు. వదిన కూడా మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాం, మేము మంచిగానే ఉంటాం, ఒప్పుకోండి అది ఇది అని చెప్పి మాట్లాడితే వదిన ఒకలా మేము రిసెప్షన్ పెట్టుకున్నాం అని అనుకుంటున్నాం, మరి మీకు చెప్పాలా వద్దా, మీ ఇంటికి వస్తే ఒప్పుకుంటారా అంటే లేదండి మీరు మంచిగా ఉంటున్నారుగా, మంచిగా ఉండని చెప్పి మమ్మ అన్నది. వాళ్ళకి చెప్తే వాళ్ళు కోపపడతారు, ఇంకా వాళ్ళు ఏదైనా చేద్దానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంకా వదిన వదిలేసింది. ఇంకా మమ్మీ వెళ్ళిపోయింది. అప్పుడు సీన్లో ప్రధానంగా మీ నాయనమ్మ పాత్ర ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలియదు. ఎందుకంటే ఏదో సినిమాలో తెలంగాణ శకుంతల కనుక రెచ్చగొట్టినట్టు, చంపంగా చేయాలి అని చెప్పి రెచ్చగొట్టినట్టు నాయనమ్మ కూడా రెచ్చగొట్టిందని చెప్పి పోలీసుల విచారణలో తెలియదు. అంటే మొదటి నుంచి మీ నాయనమ్మతో చిన్నప్పటి నుంచి సాన్నిహిత్యం ఎలా ఉండేది, అసలు నాయనమ్మ పాత్ర ఉంటుందని చెప్పి మీరు ఊహించారు అసలు ఇట్లా జరుగుతుందని? లేదు, ఊహించలేదు నేను. అంటే అన్నయ్య వాళ్ళ కోపం ఉండేది నేను పెళ్లి చేసుకుంటున్నా అని, కానీ ఈ మధ్య నేను ఊహించలేదు అసలు. అంటే మీ నాయనమ్మ చిన్నప్పటి నుంచి మీతో సన్నిహిత్యం ఎలా ఉండేది, మంచిగా ఉండేదా, లేకపోతే ఆడపిల్ల అని చెప్పి ఒక చిన్న భావన ఏమైనా చులకన భావన ఏమైనా ఉండేదా? మంచిగా చూసుకునేది చిన్నప్పుడు, కానీ లవ్ గురించి తెలియదని కొంచెం తిట్టడం కొట్టడం చేసింది. అయినా కూడా నాకు బంటి కావాలని చెప్పి ఇంట్లో వాళ్ళు గొడవపడడం, బంటి దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న టోటల్ సిచ్యువేషన్లో
కొంతమంది ఉన్నారని చెప్పి అంటారు. న్యాయం అంటే ఎటువంటి న్యాయం కావాలని చెప్పి మీరు ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి కానీ అటు పోలీస్ శాఖ నుంచి కానీ మీ తరపున ఎటువంటి న్యాయం కావాలని చెప్పి ఆశిస్తున్నారు? నన్ను చదివిపిస్తే చాలు, చదివిపించిన తర్వాత ఇంకా నేను ఏదో ఒక జాబ్ చేసుకొని మా మామని చూసుకుంటాను. నేను నాకు చదివించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం చదువుతున్నారమ్మా? ఏ కాలేజీ ఏం చదువుతున్నారు ప్రజెంట్? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ కాలేజ్, ప్రగతి ఉమెన్స్ కాలేజ్. ఒక పక్క భర్త వీళ్ళు, ఒక పక్క కుటుంబ సభ్యులేమో జైల్లో ఉన్నారు, మరో పక్క ఇక్కడ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. ముందుగా జీవితం తరఫున ఈ విషయంలో ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కానీ ఈ ఛాలెంజ్ని మీరు భవిష్యత్తులో ఎలా ఎదుర్కోబోతున్నారు? మంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి. అట్లయితే నవీను ఇద్దరు మీ అన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే స్నేహానికి అంటే ఇక్కడ వేరే కోణం ఏంటంటే స్నేహానికి అడ్డురాని కులము అంటే ప్రేమించి పెళ్లి చేసుకునడానికి అడ్డొచ్చిందని అనుకుంటున్నారా? దీన్ని ఎలాగ చూస్తున్నారు? స్నేహం చేసినప్పుడు ఏం లేదు, కానీ ఇట్లా ప్రేమించగానే స్నేహం చేసినప్పుడు ఇంటికి తీసుకొచ్చిండు, ఇంట్లో ఉన్నాడు, ఒకరోజు పడుకున్నాడు, తిన్నాడు. అవన్నీ స్నేహంలో లేనప్పుడు ఇప్పుడు నేను వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటావు నువ్వు, వాళ్ళు మాలోళ్ళు, అసలు వాళ్ళ ఇంట్లో ఎట్లా తింటావు నువ్వు అని ఎట్లా అడుగుతారు? ఆల్రెడీ నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు, ఇంటికి తీసుకొచ్చావు, మరి అట్లాంటప్పుడు ఇంటికి తీసుకురాకుండా ఉండాల్సింది మాలైనా అని చెప్పి అప్పుడు ఆలోచన రాలేదా అతనికి? దళిత సమాజ వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి మీ అన్నకి నవీన్కి కూడా తెలుసు. ఇంట్లోకి వచ్చి తీసుకొచ్చిండు. ఇంట్లో బంటి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉండేది? ఫ్రెండ్గా వచ్చినప్పుడు అంటే ఏ విధంగా క్యాస్ట్ ఫీలింగ్తో ఏమైనా చూసేవాళ్ళ, లేకపోతే యాజ్ అ ఫ్రెండ్గా మంచి ఫ్రెండ్లీగానే చూసేవాళ్ళ? చాలా బాగా చూసుకున్నారు, మంచి రిసీవింగ్ ఉంది బంటికి మా ఇంట్లో. కానీ క్యాస్ట్ ఫీలింగ్ అప్పుడు వాళ్ళకి అదేం లేదు, ఎందుకంటే ఒక ఫ్రెండ్ లాగానే వచ్చిండు కదా అని చెప్పి. ఇప్పుడు మేము లవ్ చేసుకోగానే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి.